ఎమ్మెల్యే శ్రీ గణేష్ డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కంటోన్మెంట్లో డ్రైనేజీ, ఓపెన్ నాలాలు, రోడ్ల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని, ఏరియాల్లో ఫాగింగ్ కోసం బోర్డు మీటింగ్లో చర్చించామని ఎమ్మెల్యే తెలిపారు. సికింద్రాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న యూనిటీ మార్చ్ను విజయవంతం చేయాలని మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ అన్నారు. నిజాం ఆధీనంలో ఉన్న హైదరాబాద్కు స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత వల్లభాయ్ పటేల్కే దక్కుతుందన్నారు. సీతాఫల్ మండి నుంచి చిలకలగూడ వరకు దాదాపు 10,000 మందితో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రామచంద్రరావులు పాల్గొన్నారని భరత్ గౌడ్ తెలిపారు. చేనేత రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం పట్ల తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ధన్యవాదాలు తెలిపింది. హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు రుణమాఫీ తరహాలోనే చేనేత రుణమాఫీని అమలు చేసిందని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళి అన్నారు. ఒక్కొక్క చేనేత కార్మికుడికి లక్షల చొప్పున 33 కోట్ల రుణమాఫీ చేసిందని పేర్కొన్నారు. అదనంగా మరో 15 కోట్లు త్వరలో విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. పద్మశాలీల సంక్షేమానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని మురళి తెలిపారు. ఏఎస్ రావు నగర్ డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ ఏపీ ఐఐసి కాలనీలో 34 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన యూజీడీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీజీఎం సతీష్, ఏఈ అలేఖ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.